హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీ హోమ్ మేకర్. నేను ఈరోజు సజ్జబూరెలు తయారు చేశాను. పండుగ కదా రేపు, అందుకోసమని సింపుల్ రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సజ్జబూరెలు మిల్లెట్స్ వంటల్లో ఉంటుంది, చెయ్యండి. సింపుల్, చేయడం చాలా ఈజీ. అది ఎలా తయారు చేయాలి అనేది కూడా డీటెయిల్గా ఉంది. నేను మన ఛానల్ స్టార్టింగ్లో ఈ రెసిపీని తయారు చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మిల్లెట్స్ కదా, హెల్దీ రెసిపీ కూడా. ఇలా పిండి కనుక కలిపి ఉంచుకుంటేనండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్. 15 days కన్నా ఇవి ఎక్కువ రోజులు ఉండవు. కాబట్టి మనం ఇలా పిండి ఎక్కువ కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను తయారు చేశాను సజ్జబూరెలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. సజ్జబూరెలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, హెల్దీ కూడా. ముందు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.